కొడుకుల కొడుకుల కొడుకులు తింటూ కూర్చున్న తరగని ఆస్తిని సంపాదిస్తున్నారు నేటి తరం రాజకీయ నాయకులు. కానీ దేశ అత్యున్నత పదవి చేపట్టినప్పటికీ ఒక సాదాసీదా జీవితం గడిపి వరల్డ్స్ మోస్ట్ హంబల్ ప్రెసిడెంట్ గా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి గురించి మీకు తెలుసా? ఇది ఉరుగ్వేకి చెందిన ముజీకా కథ. 2009 ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో గెలిచిన ముజీకా పదవిలో ఉన్నన్ని రోజులు లగ్జరీకి దూరంగా చిన్న ఫామ్ హౌస్ లో గడిపేవారు అండ్ సైకిల్ మీద పనికి వెళ్లేవారు. ప్రెసిడెంట్ గా తనకు వచ్చిన జీతంలో 90% ని చారిటీకి ఇచ్చేశారు. కానీ ముజికాను వరల్డ్స్ పూరెస్ట్ ప్రెసిడెంట్ గా పిలవడం మొదలు పెట్టారు. అది విన్న ఆయన, నేను పేదవాణ్ణి కాదు, లగ్జరీ లైఫ్ స్టైల్ కోసం పాకులాడుతూ ఇంకా కావాలని కోరుకునే వారే పేదలు అని అనేవారు. వాస్తవానికి ముజికా ఒక గెరిల్లా ఫైటర్. 1960s లో ఉరుగ్వేలోని అప్పటి మిలిటరీ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించారు. దీనికి 14 ఏళ్ల పాటు కఠిన జైలు జీవితాన్ని గడిపారు. 1985 లో విడుదలైన తర్వాత డెమోక్రటిక్ ఉరుగ్వే రాజకీయాల్లో చేరి అంచెలంచెలుగా ఎదిగి అధ్యక్షుడి పదవి వరకు వెళ్లారు. ఈ కథ వింటుంటే ఇండియా చూసిన మోస్ట్ హంబల్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం గుర్తొస్తున్నారు కదా. ఆయన జీవితంపై చేసిన ఫుల్ వీడియో లింక్ కిందిస్తాను, చూసేయండి.